సో ఇప్పుడు మరి విజయవాడలో మెయిన్ బ్రాంచ్ గా పెట్టేశారు. అవునండి. మరి తెనాలి వాళ్ళు కానీ అక్కడ నియర్ బై ఉన్న ఏరియాస్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఇది అక్కల వాళ్ళదేనా అని అడుగుతారండి. సో ఇలా వచ్చిన ప్రతి అడుగుతుంటారా? ఒక్కళ్ళు అక్కల వాళ్ళదైనా షాప్ అది అని అడుగుతారు. ఉమ్. అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, అమ్మవారి కింద ఉందామని మేము ఇక్కడికి మెయిన్ బ్రాంచ్ కి ఇక్కడ స్థాపించాము. తెనాలిలో కూడా షాప్ ఉంది, అందుకని ఇది ఇది పెట్టుకుంటాం జరిగింది. ఓకే. ఇప్పుడు తెనాలి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం అయిపోతుంది. కొంతమంది ఉన్నోళ్ళు లోకల్ క్యాండిడేట్స్ వస్తున్నాయి కానీ బయట క్యాండిడేట్స్ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని వాళ్ళకి కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉండటానికి ఇక్కడ స్థాపించాం. అండ్ అక్కల అని ఇంటి పేరుని కాస్త బ్రాండ్ గా ఎలా దించారు? అది తాతగారు వాళ్ళందరూ అప్పటి నుంచి చేసేవాళ్ళు కదండి. అక్కల రామయ్య గారు, అక్కల రామ్మోహన్ రావు గారు, అలా నాన్నగారు 4-5 ఉండేవాళ్ళు. అందరి పేర్లు గుర్తుంచుకుంటాం కానీ అక్కల అక్కల అనే గుర్తుంచుకొని ఆ పేరుని అలా గట్టిగా ఒక బ్రాండ్ బ్రాండ్ క్రింద వచ్చేసింది. ఇప్పుడు మీ యొక్క తెనాలిలో మీ యొక్క స్టోర్ ని గుర్తించాలంటే ఎలా? మాది తెనాలి సామ్రాట్ హోటల్ అని ఉందండి. సామ్రాట్ హోటల్ పక్కన మా స్టోర్ ఉంది, అక్కల ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. మాది మెయిన్ స్టోర్ వచ్చేప్పటికి అక్కల ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మాది మెయిన్ స్టోర్ అండి.